మా మాట ఛానల్కి స్వాగతం. పల్లెటూరి గుండె చప్పుడు వినిపించే మా కుటుంబ కథల్లో ఇది మూడో భాగం. నారాయణరావు గారి కుటుంబ జీవితం. పల్లెటూరి వాతావరణం మళ్ళీ మారింది. రైతు పొలాల్లో గాలులు వీస్తున్నాయి. పగటి వెలుగు మసకబారిపోతూ సంధ్యావేళ ప్రారంభమవుతుంది. ఆ గ్రామంలో గౌరవం పొందిన 6 అన్నదమ్ముల్లో మూడోవాడు నారాయణరావు గారు. అతని జీవితం సున్నితమైన ప్రేమ, బాధ్యత మరియు నిరాడంబరంతో నిండిపోయింది. నారాయణరావు గారు నిశ్చలమైన మనసు ఉన్న మనిషి. కుటుంబం అంటే గౌరవంగా భావించేవాడు. అతని భార్య రేవతి ఆడదంటే మణిమణి పట్టుగా తన వాళ్ళ కోసం ప్రాణం పెట్టే మగువ. వీరిద్దరూ కలిసి ఎంతో శ్రమించి జీవితం నిర్మించుకున్నారు. వారికి 2 పిల్లలు. మొదటి అమ్మాయి అంబిక, తర్వాత అబ్బాయి శంభు. అంబిక చిన్ననాటి నుంచి చురుకైనది. నాన్నని పోలి పట్టుదల గలది, తల్లిని పోలి శ్రద్ధ గలది. ఆమెకు చదువు అంటే ప్రాణం. ప్రతి ఉదయం రేవతి చేతుల్లో తలకు నూనె రాసి చక్కగా జడ వేపించుకొని నమ్మకంతో పాఠశాలకు వెళ్ళేది. ఆ చిన్నారి కనుల్లో ఎప్పుడూ ఒక ఆశ ఉండేది, పెద్దవాళ్ళకి గౌరవంగా అనిపించాలనే తపన. శంభుకైతే తల్లికి మరువలేని ముద్దుల బిడ్డ. అమాయకంగా కనిపించేవాడు, కానీ లోపల గొప్ప ఆత్మస్థైర్యం ఉండేది. అతనికి ప్రకృతి అంటే ప్రత్యేక ప్రేమ. పొలాలు, పశువులు అన్నిటిపైన ఆసక్తి. తండ్రి నడకను అనుకరిస్తూ మట్టిలో రాలిపోయినా నవ్వేవాడు. నారాయణరావు గారు పిల్లల పట్ల కఠినంగా ఉండేవాడు, కానీ అది ప్రేమతో కూడిన క్రమశిక్షణ. నీతి నడవాలి, నిజాయితీగా ఉండాలి అనే మాటలు ఆయన నిత్యం చెప్పే సూత్రాలుగా ఉండేవి. ఇక రేవతి పిల్లలు వెన్నదునుగా నిలిచేది. వాళ్ళ ముఖంలో నవ్వు కనిపించకపోతే ఆమె గుండెకు కదుపుగా అనిపించేది కాదు. ఒకరోజు అంబిక స్కూల్ నుంచి ఇంటికి వచ్చి, నాన్న, మేడం నాకు ఈ ప్రైజ్ ఇచ్చారు, టెస్ట్లో క్లాసుల్లో మొదటి ర్యాంక్ వచ్చిందని అని ఆనందంగా చెప్పింది. నారాయణరావు ఆమె తల మీద చెయ్యి వేసి గర్వంగా హత్తుకున్నాడు. అదే సమయంలో ఆమెకు ఒక చిన్న బహుమానం ఇచ్చాడు. మంచి పుస్తకం. చదువులో ఉన్న విలువలు మించిన బహుమానం లేదు అని అన్నాడు. శంభు తండ్రితో పొలాలతో తిరుగుతూ అడిగాడు, నాన్న, ఈ విత్తనాలు పెరగపోతే? నారాయణరావు నవ్వుతూ, విత్తనం బలంగా ఉంటే ఎండను తట్టుకుంటుంది, మనిషి కూడా అలాగే. గడ్డిని తొక్కినా మళ్ళీ మొలకెత్తిన బాబు అన్నాడు. ఆ మాటలు శంభు మనసులో లోతుగా నిలిచిపోయాయి. కాలం గడిచింది. అంబిక హైస్కూల్ పూర్తి చేసి పట్టుభద్రల విద్య కోసం జిల్లా పట్టణానికి వెళ్ళింది. మొదట్లో తల్లిదండ్రులకు సందేహం, అమ్మాయిని బయటికి ప్రపంచానికి పంపాలా? కానీ నారాయణరావు గారు ధైర్యంగా అన్నాడు, మా కూతురు మా గర్వం కావాలి. ఆమె నడిచే దారి మరికొంతమంది అమ్మాయిలకి మార్గం కావాలి. అంబిక పట్టుదలతో చదువుకుంది. డిగ్రీ పూర్తయ్యాక గ్రామానికి తిరిగి వచ్చింది, కానీ ఉద్యోగం రాలేదు. సంవత్సరం అంతా ఇంట్లోనే ఉండి తల్లికి తోడుగా ఉండింది. ఒకరోజు నాన్నని దగ్గరకు వచ్చి అడిగింది, నాన్న, నేను బయటికి వెళ్ళి ఓ ప్రాక్టికల్ కోర్సు నేర్చుకుంటాను, నాకేదైనా ఉద్యోగం దొరకాలి. కానీ నువ్వు పెళ్లి చేసుకొని వెళ్దు అని అంటున్నావు కదా, అప్పటి వరకు నీ సపోర్ట్ నాకు కావాలి అని నారాయణరావు గారితో చెప్పింది. కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు. కానీ ఆమె నమ్మకాన్ని గమనించాడు. సరే అని మృదువుగా అన్నాడు. ఇదివరకే శంభు వ్యవసాయంలో పటుత్వం సంపాదించాడు. పొలాలు, పంటలు, పశువులు సంరక్షణలో నిపుణుడిగా మారిపోయాడు. కానీ అతడికి చిన్ననాటి నుంచి ప్రత్యేక ఆసక్తి, జంతువుల ఆరోగ్యంపై పరిశోధన చేయాలని. తండ్రిని అడిగాడు, నాన్న, మన పశువుల్ని బాగా పెంచాలంటే చేతిలో జ్ఞానం ఉండాలి. ఏ పశువులకి ఏ పోషణ అవసరమో, ఏ మందులు ఇవ్వాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. నారాయణరావు గారు ఆశ్చర్యపోయిన గర్వం కలిగింది. మా పిల్లల కళల్ని మేము అడ్డుకోవడం కాదు, వాళ్ళని తీర్చిదిద్దేలా అన్నాను. శంభు పట్టణానికి వెళ్ళి జంతు సంరక్షణ ప్రాక్టికల్ రీసెర్చ్ కోర్సు పూర్తి చేశాడు. తిరిగి వచ్చాక గ్రామంలో ఒక చిన్న క్లినిక్ ప్రారంభించాడు. కానీ ఇది మందుల దుకాణం కాదు, ఈ చెట్లు నిలిచిన ఆశా కిరణం. చెత్తుగా ఉన్న పశువుల్ని ఎలా ఆరోగ్యంగా చేయాలి, ఏమి తినాలి, ఎలా చూసుకోవాలి అనే అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాడు. రైతుల మద్దతుతో నుంచి మంచి పేరు తెచ్చుకున్నాడు. అంబిక మరోవైపు కోర్సు పూర్తయ్యాక ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం పొందింది. నా అమ్మాయేనా ఇది అని నారాయణరావు గారు ఆశ్చర్యపోయేవాడు. మా అమ్మాయి నడిచిన దారి ఇంకొంతమంది అమ్మాయిలకి దారి చూపుతుంది అని గ్రామ పెద్దలు అభినందించేవారు. ఒక సాయంత్రం రేవతి పక్కన కూర్చొని నారాయణరావు గారు మాట్లాడారు. మన జీవితం ఎంత సాధారణంగా మొదలైందో గుర్తుందా? కానీ మన పిల్లల భవిష్యత్తు కోసం పడిన పాటలు ఇవాళ ఫలించాయి. ఆమె కన్నులు తెరుచుకుంటూ, నీ ఆలోచనలు, నీ నిర్ణయాలు, ఇవే మా ఇంటి గుణములు అయ్యాయి అని అన్నారు.
ఈ కుటుంబం పల్లెటూరు గర్వంగా మారింది. అంబికా చదువుల్లో శంభు సేవతో ఇద్దరు నారాయణరావు గారి కుటుంబానికి వెలుగులు తెచ్చారు. వారి కథలు యువతకి స్ఫూర్తిగా నిలిచాయి. ఇది మూడో అన్న నారాయణరావు గారి కుటుంబ జీవితం ప్రేమ, కృషి, నిబద్ధత, గౌరవంతో నిండి మట్టి నుండి ఆశలు మెలిచిన జీవన పాఠశాలలు. ఇది మూడో భాగం. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా మాటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలా మిమ్మల్ని మళ్ళీ కలుసుకునేలా నాలుగో భాగంతో త్వరలో మీ ముందుకి వస్తుంది. ధన్యవాదాలు.